ఇప్పుడు మీకు కమల లత ఇది తెలుసుకోవాలి మీరు. కమల ప్లస్ లత అమ్మవారు. నామం ఏమిటి? నామము లక్ష రోమ లతాధారత సమున్నేయ మధ్యమాలు గురువు గారు గుప్తనామంగా ఒకటి చెప్పారు. అందులో కమల లత అంటే షట్ చక్రములని షట్ పద్మములు అని చెప్తారు. అంటే కమలాలత కమలాత్మిక అర్చన చేసుకుంటుంది కదా, మంత్రం ఉపదేశం అయింది కదా, చేసుకుంటుంది కదా ఆమె. ఇప్పుడు ఏమిటి? షట్ చక్రములు షట్ పద్మములు అని చెప్తారు కదా, అవి ఏ షట్ కమలములు. ఆమె చేస్తున్నది షట్ కమలముల యొక్క పూజ. ఆమెలో ఉన్న అంటే అమ్మవారిలో ఉన్న, తనలో ఉన్న అమ్మవారిలో ఉన్న ఆమె షట్ చక్రములు 6 పద్మములతో పూజ చేయటం. మూలాధారం ఒక పద్మం, స్వాధిష్టానం మాతృకా పుష్ప స్తవం ఆదిశంకరాచార్యులు వారు. అమ్మా నా మూలాధారం నీది అంటే అక్కడ ఉన్నవన్నీ తొలగించమని. అదొక కమలము దాటటం. స్వాధిష్టాన కమలము, మణిపురా కమలము, మణిపద్ముడు అంటారు, ధార పద్మము, అట్లా షట్చక్రాలు, విశుద్ధి, ఆజ్ఞ, అట్లా. సో అవి షట్ 6 కమలములు. ఆ షట్ కమలముల యందు విసతంతు తనీయసిగా వెళ్ళే తేజస్వరూపిణి అయిన సుష్మయే, ముఖ్య ప్రాణ స్వరూపిణియే, ప్రాణ గాయత్రియే కమలలత. ఇప్పుడు కమలం తీయండి అమ్మా, అందులో దానికి ఒక వేరు ఉంటుంది కదా, సన్నగా బిసతంతు తనీయసిగా. అరటి పువ్వులో కూడా ఉంటుంది కదమ్మా సన్నగా. ఆమెయే తేజస్వరూపిణి అయిన సుషుష్మ, ఆ బంగారు తల్లి. దాన్ని అల్లుకొని ఈ కమలము. ఈ కమలము అంటే ఏమిటి? ఈ భూమండలము అని. ఈ భూమండలం అంతా ఒక కమలం అమ్మా. అనుభూతి ఎలా వస్తుందో చెప్తున్నాను, రహస్యం, ఎవరికి తెలియని రహస్యం చెప్తున్నాను. 3.5 చుట్టలు అంటే ఇది. జంతువులు, చరములు, అచరములు, చలనములు, అచలనం ఏమన్నా అదొక చుట్ట. అవునా? మనం కూడా వేస్తాం కదా సరుకులు. ఇగో ఇదంతా అడవి ప్రాంతం అండి, ఇక్కడంతా జంతువులు, క్రూరము గుణములు ఉంటాయి అని ఒక చుట్ట అన్నమాట, అడవులని. అట్లా చలము, అచలము, కొండలు, గుట్టలు, ఇటువంటివన్నీ కూడా ఇదొక చుట్ట. అందులో మళ్ళీ ఇక్కడ ఏమిటి? చెట్లు, చేమలు, ఇదొక చుట్ట. 3వ చుట్ట ఏమిటి? దీని మీద బతికే జంతుజాలము, ఇది 3వ చుట్ట. 4వ ఎవల్యూషన్ ఏమిటి? మానవులం. కొద్దిగా తలెత్తి పైకి చూస్తాం అంటే కొద్దిగా మనుష్యులు అంటే ఇది జాగ్రత్తలో ఉంటామని. కొద్దిగా మనకేంటంటే మనసు, బాధ, దుఃఖము ఉంటాయి. కింద ఎవల్యూషన్స్ కి ఉండవు. కుక్కకి బాధ ఏముందమ్మా? మనసు ఉండదు. ఇది రహస్యాలు చెప్తున్నాను. కొద్దిగా మానవ జన్మ వచ్చినప్పుడు ఈ అమ్మవారి బిసతంతు ఇది ఉందే, ఇది కొద్దిగా తలెత్తి పైకి ఉంటుంది. అంటే మానవుల్లో కూడా అలా తలెత్తుకొని ఉంటుంది. అంటే ఆమెయే మొత్తం నిండి ఉందన్నమాట. 3.5 చుట్టల్లో నిండుని మనుషుల్లో కొద్దిగా చుట్టుకొని తల ఎత్తుకొని పైన చూస్తూ ఉంటుంది, స్వయంభూలింగాన్ని పట్టుకొని. అదనమాట. అంటే మనం కూడా చూడండి, మనం మనుషులము, మనకి మనసు ఉంది, ఊహలు ఉన్నాయి, బాధ ఉంది, దుఃఖం ఉంది, బంధం ఉంది అని నువ్వు అనుకుంటావే, కానీ కింద ఉన్న ఎవల్యూషన్స్ అనుకోవు, దానికి లేవు. అది చూసారా? నేను మనిషిని, నాకు మనసుంది, నేను ఎవరిని అని ఆలోచన అక్కడ వస్తుంది నీకు. దాన్ని నువ్వు జాగృతం చేస్తావు. చేసుకుని అమ్మా ఇదంతా నేనే అని అమ్మవారు అక్కడ. నేను చెప్పాను ఇంతకుముందు నామాల్లో అమృతవర్షిని పైకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు దేవుడివి కావాలి అంటే 3.5 చుట్టలు చుట్టుకుంటూ, అదే పునరతి జననం పునరతి మననం. తెలుసా అమ్మా? 3.5 చుట్టలు. మనిషి జన్మ రావటం అంటే అంత అదృష్టం. కింద నుంచి వచ్చి మనం ఈ స్థితికి వచ్చాం.
మరి ఇది నీ ఆఖరి ఛాన్స్ అమ్మవారు ఇచ్చింది. పైకి వెళ్తావా? కిందకి వెళ్తావా? ఏమ్మా? అది చెప్తున్నాడు ఇక్కడ. అంతే కదా! మనిషి ఇప్పుడే కదా మనం జాగ్రత్తలో ఉన్నాం. కళ్ళు అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అక్కడొచ్చింది ఈ సామెత. జంతువు దశలో రాదు. అవునా? దానికేముంది తినటం, మైథునం చేసుకోవటం, పిల్లల్ని కంటం, పరిగెపోవటం. ఇంతే దానికి. తినటం, తిరగడం, పడుకోవటం. మనకది కాదు కదా! అది చెప్తున్నాడు. అవేర్‌నెస్ అంటారు. అవేర్‌నెస్ పెరిగింది. జంతువుల్లో తక్కువుంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తలో ఉన్నాం. అలానే స్వప్న అవస్థలో చెట్లుంటాయి. అందుకే దానికి బాధ అనేది అంత తెలీదు. గొడ్డలితో కొట్టినా దానికి బాధ తెలీదు. స్వప్నావస్థలో ఉంది. కానీ కొద్దిగా బాధపడుతుంది. మనం కూడా స్వప్నావస్థలో కొద్దిగా మేలుకో ఉంటాం. పూర్తి మేలుకో ఎక్కడుంటుంది? మనిషిలో ఉంటుంది. చెట్ల కంటే తక్కువ అవస్థలో దేనికుంటాయి? జంతువులకుంటాయి. అదే స్వప్న సుషుప్తి. ఇప్పుడు సింహానికి ఏముంది? మనిషి ఎవడైతే నాకేంటి? అంతే సుషుప్తావస్థ. ఏమ్మా? అది. సో, ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. సృష్టి. ఇప్పుడు నువ్వేంటి సుషుప్తి, స్వప్న, జాగ్రత్తలోకొచ్చావు. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళాలి? ఫోర్త్ డైమెన్షన్. తుర్యా కావాలి నువ్వు. తుర్యంలోకి పరిగెడుతుంది అమ్మవారు. అది చెప్తున్నాడు. ప్రజ్ఞా విలాసంలో ఇంకా డీటెయిల్‌గా చెప్తాను. ఆశ్చర్యపోతారు మీరు. ఓహ్ మై గాడ్ అని. అనుభూతి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. జస్ట్ జ్ఞానం వల్ల చూపిస్తాను. ఇక అది సానుభూతి చేసుకుంటే అసలు మీరు భూమి మీద నిలబడరు. పక్షుల్లా ఎగిరిపోతుంటారు పైన. ఆత్మలు అలా ఉంటాయి ఆనందంతో. ఆనంద పరచితి అంటే అది. ఆనంద పరచిత్. చిదాకాశం. అదే చిత్ గగన చంద్రిక. కాళిదాస్‌ది. ఆ! అంత రహస్యాలున్నాయమ్మా. అందుకే మా అమ్మవారు నాతో పలికించడం, గురువుల యొక్క ఆశీస్సులు, సానుభూతితో కలుపుకుంటూ జ్ఞానాన్ని మీకిస్తున్నాను. అర్థమైందా? సానుభూతి కలుపుకుంటూ జ్ఞానం ఇవ్వటం. 2 కలిపి ఇవ్వటం అమ్మా. అదెంత అదృష్టం ఉండాలి. ఉట్టి జ్ఞానబోధ చేయట్లేదు గదా! ఉట్టి బోధ చేస్తే ఎందుకు పురాణం వినేసి వెళ్ళిపోవటమే తప్ప. ఇందులో సానుభూతి ఉంటుంది. ఒక్కొక్క నామంలో ఎంత క్రియాయోగం చెప్పిస్తున్నారో గుప్త నామంలో చూడండి. కమల ప్లస్ ఏమన్నారు? కమల ప్లస్ లత. కమల అంటే అది. అంతేగాని పరిగెత్తి కమలాలు తేవటం గాదు మార్కెట్‌కెళ్ళి. అది. హ్మ్. ఆ షట్‌చక్రముల కమలముల యందు విససంతు తనీయసిగా వెళ్ళే తేజస్వరూపిణి అయిన సుషుమ్నయే. ఆ! ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మీ ఇంట్లో మీరందరూ కూర్చొని ఉన్నారు గదా! మీ ఇంట్లో కరెంట్ ఉంది కదా! ఇప్పుడు ఈ వెలుతురంతా ఎక్కడి నుంచి వస్తోంది? ఆ బిసతంతు తనీయసి నుంచి. వైర్ గాదు. వైరు నీ శరీరం. ఆ వైర్‌లో ప్రవహించే బిసతంతు తనీయసి. నీ బల్బు వెలుగుతోంది. నీ శరీరం అంతా వెలుగుతోంది. అంటే చైతన్యంగా ఉందని. అది ఆర్పేస్తే అయిపోయింది. అర్థమైందా? అంత సన్నగా ఉంటుంది. కరెంట్ ఎలా ఉంటుంది? మనం చూస్తామా ఎనర్జీని? యూ కాంట్ సీ ది ఎనర్జీ. అది ఎలా చూస్తాము? ట్రాన్స్‌ఫార్మ్ అయితే చూస్తాం. అబ్బా! కరెంట్ వచ్చిందండి అని. అది వెలిగింది కాబట్టి వచ్చిందన్నావు. బల్బు తీసేయి వచ్చిందో తెలీదు, రాదో తెలీదు. కానీ ఉందక్కడ ఎనర్జీ. బల్బు లేని చోట ఎనర్జీ ఉంటుంది. షాక్ గూడా కొడుతుంది. ఓసారి మన పూర్వం మన గోడలు గూడా షాక్ కొడుతూ ఉంటాయి. అవునా? ఇదేంటి వర్షం నీళ్ళకి తడిసి గోడలు గూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందక్కడ. అంటే ఈ సర్వం శక్తిమయం జగత్. ఎనర్జీ. అదే, అదే ఓం భువ భువ అంటే ఫోర్సెస్. శక్తిమయ కేంద్రము. ఈ ఈ శక్తియే శరీరంగా అల్లుకున్నది పాంచభౌతిక శరీరంగా. మనం బల్బుల్లో బయటకొచ్చాం. ఆ ఎనర్జీ నుంచి. ఆ బిసతంతు తనీయసి నుంచి. ఇదే ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అంటే. అణువులు కట్టుకోవటం అంటే ఇది. కడుపులో ఉన్నప్పుడు చూడండి శుక్ర శోణితాలు కలిసేటప్పుడు అలా కలుసుకొని ఈ శరీరం ఎలా వచ్చిందో ఆ అణువుల్లో కూడా ఆ ఎనర్జీ ఉంది. అందుకే అవి కట్టుకొని ఉన్నాయి. అందుకే పిండమైంది అది. అర్థమైందా? అంత వెనక్కి వెళ్ళాలమ్మా. వెనక్కి వెళ్ళాలి. ముందుకు రావద్దు. ముందుకొచ్చావంటే మాయ అవుతుంది. శరీరం శరీరం అనుకుంటే తిరగటం కాదు. ఇంకా దాని వెనక్కి వెళ్ళు. ఆ! అది.
ఈ సృష్టి అలా వెళితేనే నీ యొక్క స్వగృహము శ్రీనిలయానికి వెళతావు. నీ ఇంటికి నువ్వు వెళ్ళగలుగుతావు. నీ సొంతిల్లు అదే. ఏమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది? అది బిందువు నుంచి వచ్చింది శ్రీచక్రంలో. మరి అక్కడికి వెళ్ళాలి నువ్వు. ఈ ఎనర్జీని పట్టుకొని ఈ విసర్జనతో తెలియజేసింది, దీన్ని జాగృతం చేయాలి. అర్థమైందా? అప్పుడు గురువు గారు ఏంటి ఓం అని మూలాధారం దగ్గర చెప్తే మంట పుడుతుంది. ఒక్కసారి నీకు ఆ ఎనర్జీ ఏదైతే ఉందో 3.5 చుట్టలు చుట్టుకొని ఆ తల్లి ఒక్కసారి కదులుతుంది, జాగృతం అవుతుంది. అసలైన జాగ్రత్త అంటే అది. సుప్తంగా తాగి పడుకుంటే మాయ. మనం కూడా అంతేగా ఏమ్మా, అంతే కదమ్మా. పాయసం తాగుతున్నప్పుడు అమృతంలా ఉంది అంటాం, ఎందుకంటే అది ఎటు తాగలేంగా అమృతం. ఈ మృతాన్ని పట్టుకొని అమృతము అంటాం. ఇది విషయమే, అంతే కదమ్మా. ఈ పాయసం అంతే కదా, ఈరోజు బాగానే ఉంటుంది, రేపు ఇదే విషం అవుతుంది, అంతేగా. ఈ సుఖమే దుఃఖం అవుతుంది, మళ్ళీ ఆ దుఃఖమే మళ్ళీ ఎల్లుండి సుఖం అవుతుంది. చీకటి వెలుగులు జీవితం, గుర్తుంచుకోండి. ఇదే విషం, అమృతం పైనుంది. అలాంటప్పుడు ఆ విషతంతో తనీసి అయిన ఆ తల్లి నీ దగ్గర మూలాధారంలో వసించి కమల లతగా ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క లక్ష్యం పైకే. అర్థమైందా? అది జాగృతం కావటం. అదే జాగృతము అంటే అదనమాట, తెలుసుకోవటం, స్వస్వరూపం తెలుసుకోవటం, లక్ష్యం తెలుసుకోవటం, జయం తెలుసుకోవటం. జాగృత కుండలిని అంటారు, దాన్ని జాగృతం చేయండి అని. నిద్రపోతున్న వాడు లేపండి, వాడు 2 రోజుల నుంచి అలానే పడుకున్నాడు. వాళ్ళు ఎవడు ముద్దు నిద్రవాడు, అవునా? నీళ్లు పోయటము, శబ్దాలు చేయటము, అయినా లేవడు వాడు. అదే సుప్తావస్థలో ఉండటం. కుప్పితగా పడుకుని ఉన్నాడు వాడు, వాడికి ఏ సంబంధం లేదు. తెల్లారిందా, రాత్రి అయిందా, మధ్యాహ్నం అయిందా, అట్లా అన్నమాట. సో ఇప్పుడు ప్రాణగాయత్రియే కమలలత. సో అది ప్రాణము. బల్బుకి ఇప్పుడు వైర్లో ఉన్నది ఏంటి? కరెంట్ కదా, ఎనర్జీ కదా, అదే ప్రాణము బల్బు. బల్బు కొత్తదే, వెలగాలి అంటే కరెంట్ ఉండాలి. కారు కొన్నావు అంటే పెట్రోల్ పోయాలి కదా. ప్రాణం దానికి ఏంటి? పెట్రోలు. చూసారా? లేకపోతే కారు కొని తుడుచుకుంటూ ఉంటామా? చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఉంటుంది, చేత్తో కదపటం. ఆడుకుంటారు కదా చేత్తో పట్టుకొని, అలా తిప్పుకుంటూ కూర్చోవాలి అంతే. పెట్రోల్ లేదండి, ఏం చేస్తావు, అలవాటు, దాని మీద కూర్చున్నాం అంతే. ప్రాణం ఉండాలి కదమ్మా, అది. సో నా చక్రములు ఆమెయే, అన్ని చక్రాలు తానే, రూపము ఆమెయే, నామము ఆమెయే, అనామము ఆమెయే, ఆమె కానిది ఏదీ లేదు. అంతే కదా. ఇప్పుడు నువ్వు రూపము రూపం అంటున్నావు, ఆమెయే. నామము నామం అంటున్నావు, ఆమెయే. నిన్ను నువ్వు మర్చిపోవటం అంటే ఇది. పుట్టినప్పుడు పుట్టకపోతే నీకు పేరేముంది? పుట్టిన తర్వాత ఎవరో పెట్టారు, అలానే పలుకుతున్నాం, పిచ్చివాళ్ళలా పలుకుతున్నాం, అవునా? ఆమెయే, రూపము ఆమెయే, చక్రములు ఆమెయే. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఇవన్నీ చక్రాలని నువ్వు కమలాలుగా వికసింపజేసుకుంటున్నావు. మాయా చక్రాలు ఇవి అమ్మా. లం బీజం ఉందనుకో, అక్కడ చక్రాలుగా ఉన్నాయి. చక్రాలు మాయా చక్రాలు అంటారు. దాన్ని నువ్వేం చేయాలి? ఆ చక్రాలని వికసింపజేసుకోవాలి ఓంకారంతో. అప్పుడు అది వికసింపబడుతుంది ఏమ్మా. అలా ఆ చక్రం వికసించబడినప్పుడు నీ ప్రస్థానం పైకి, మళ్ళీ స్వాధిష్టాన కమలము, మళ్ళీ మణిపురా కమలము ఏమ్మా, దహర కమలము, విశుద్ధి కమలము, ఆజ్ఞా కమలము, చివరికి ఈ పువ్వు తీసుకెళ్లి, ఈ ఆత్మని ఈ పువ్వు అనే కమలాన్ని తీసుకెళ్లి బ్రహ్మకచ్చంలో రాజరాజేశ్వరి దగ్గర పాదాల దగ్గర పారేస్తావు. చాలా అలా సింపుల్ గా చెప్తే అర్థం. అయితే జీవితం అయిపోయిందిరా నాయన అమ్మ. అది అమ్మవారి గొప్పతనం, ఆ తల్లి గొప్పతనం. ఆమె అన్ని, ఆమెయే అనామము నామము, ఆమెయే అన్ని, ఆమె కానిది ఏదీ లేదు.
గుర్తుంచుకోరా బయలుదేరేటప్పుడు అంటుంది. సో కాబట్టి కమల లత అంటే కమలములన్నిటి యందు లతగా పైకి వెళ్ళేటటువంటి అంటే అంత శ్మశానాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏం ఉండదు, మీకు ఏ స్పృహ ఉండదు. యోగులు చూడండి, బంధం సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి అందుకే సన్యాసం ఇస్తారు. పూర్వాశ్రమంలో నువ్వు నా యొక్క స్నేహితుడివి, కానీ ఇప్పుడు నాకు స్నేహ బంధం లేదు అంటారు. సన్యాస ఉపనిషత్తు చదవండి.